హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్వి దుహిత స్టైల్స్. ఇవాళ మనము కుక్కర్లో కొబ్బరి పాలతో రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ మరియు నెయ్యి వేసుకొని తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు వేసుకొని వేయించాలి. అవి వేగాక ఎర్రగడ్డ మరియు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించాలి. అవి బాగా వేగాక 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు ఉన్నటివి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు పుదీనా ఆకు కూడా వేసుకోవాలి. కొబ్బరి పాలు బాగా మరిగాక ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకొని ఉంటాం కదా, అవి వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే చూసి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అంతా వేసుకుని అయిపోయాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లోని గ్యాస్ అంతా బయటికి వచ్చేసాక ఓపెన్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఇంకా కొబ్బరి పాలతో రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇది చికెన్ కర్రీలో కానీ ఇంకేదైనా కర్రీస్లో కానీ సూపర్గా ఉంటుంది.